రీతూ చౌదరి బ్యాక్గ్రౌండ్, ఆమె ఆస్తుల విలువ ఎంత తెలుసా? రీతూ చౌదరి ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతలో అగ్గి రాజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన గ్లామర్ ఫోటోలతో కుర్రకారు చూపు తిప్పుకోనివ్వకుండా చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా రూ. 700 కోట్ల భూ కబ్జా స్కామ్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె గురించి పలు విషయాలు వైరల్గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, సినీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టింది, ఈమె ఆస్తుల వివరాలు ఎంత, ఇలా పలు విషయాలు వైరల్గా మారుతున్నాయి. రీతూ చౌదరి బ్యాక్గ్రౌండ్. రీతూ చౌదరి తొలుత గోరింటాకు, అమ్మ కోసం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్లో నటించి బుల్లితెర ఆడియన్స్కి దగ్గర అయింది. ఆ తర్వాత ప్రముఖ కామెడీ షో జబర్దస్త్లోకి అడుగుపెట్టి తన పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకుంది. జబర్దస్త్కి వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా మారి గ్లామర్ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇక రీతూ చౌదరి బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, రీతూ చౌదరి మే 4న తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జన్మించింది. ఆ తర్వాత యూసఫ్లోడా సెయింట్ మేరీ స్కూల్లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. ఈమెకు జతిన్ అని ఒక సోదరుడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నటనా రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న ఈమె అందులో భాగంగానే లోకల్ ఛానల్స్లో చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్గా వ్యవహరించేది. ఆ తర్వాత స్టార్ మా ఛానల్లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే హోస్ట్గా కూడా పనిచేసింది. అంతేకాదు, ప్రదీప్ సుమ కాంబినేషన్లో వచ్చిన ప్రదీప్ పెళ్లి చూపులు కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్గా కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అలా మొదటిసారి ఆడదే ఆధారం అనే సీరియల్లో నటించింది. ఆ తర్వాత గోరింటాకు సీరియల్లో నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు గిరిజా కళ్యాణం అనే సీరియల్లో కూడా అవకాశం లభించింది. అలాగే జీ తెలుగులో ప్రసారమయ్యే రామసక్కని సీత, సూర్యవంశం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్లో కూడా నటించింది. ఇక ఈమె సీరియల్స్లోనే కాదు, తమిళ్ మూవీస్లో కూడా నటించింది. తెలుగులో కూడా మౌనమే ఇష్టం అనే సినిమాలో హీరోయిన్లా కూడా నటించింది. ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రీతూ చౌదరికి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్స్ ఉన్నారని చెప్పవచ్చు. రీతూ చౌదరి ఆస్తుల వివరాలు. బుల్లితెరపై పలు షోలు చేస్తూ భారీగా పాపులారిటీ అందుకుని ఒక మోస్తరుగా రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె ఇటీవలే తన ఇంటికి మరమ్మతులు చేయించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె పూర్తి ఆస్తుల వివరాలు బయటకు రావాల్సి ఉంది. కానీ అంతలోపే రూ. 700 కోట్లకు సంపాదించి ల్యాండ్ కబ్జాలో పేరు వినిపించగా తనకు దానికి ఏం సంబంధం లేదని, ఒకప్పుడు ఏదో సంతకం పెట్టామంటే పెట్టాను అని దానికి బినామీగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.